తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని శుక్రవారం ఏలూరు జిల్లా భీమడోలులో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు కూటమి శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గన్ని ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లను గోడపై అతికించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఎంపీడీఓ పద్మావతిదేవి, టీడీపీ మండలాధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, జనసేన మండలాధ్యక్షులు ప్రతి మదన్, బీజేపీ మండలాధ్యక్షులు ప్రవీణ్ పటేల్, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ వెజ్జు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి భీమడోలు గ్రామంలో, భీమడోలు మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి భీమడోలు గ్రామంలో ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, మరి అదే కాకుండా స్థానిక ఎంపీడీఓ గారు కానీ, అలాగే మరి కన్సల్ట్ ఈ గ్రామ యొక్క సెక్రటరీగా ఈఓ కానీ, అలాగే సెక్రటరీకి సంబంధించిన సిబ్బంది కానీ, వాళ్ళంతా కూడా ఈ 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడమే కాకుండా రాష్ట్రాన్ని ఎన్న ఇబ్బందుల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ పథకాల అమలు లేట్ అవుతుందన్న వాస్తవాన్ని వాళ్ళందరికీ కూడా చెప్పడమే కాకుండా మనం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవటం వల్ల పోలవరానికి కానీ, అలాగే అమరావతికి కానీ, రైల్వేస్కి కానీ, లేదా ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, రోడ్లకు కానీ వేల కోట్ల రూపాయలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేమంతా కూడా మరి మా 3 పార్టీల నాయకులు, ఎన్డీఏ నాయకులు, అలాగే ఎంపీడీఓ గారు, ఈఓపీఆర్డీ గారు, గ్రామ ఈఓ, సెక్రటేరియట్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ కార్యక్రమంగా 10 రోజుల కార్యక్రమం ఇచ్చి ప్రజలందరికీ కూడా ఇలాంటి వాస్తవాలన్నీ కూడా చెప్పమని ఇచ్చిందో ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో కూడా మా ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వ సిబ్బందితో పాటు మా 3 పార్టీల నాయకులు కూడా ఉండి ప్రజలందరికీ కూడా వివరాలు తెలియజెప్తామని 100 రోజుల ఎన్డీఏ పరిపాలన గురించి అందరికీ కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగా చేసే కార్యక్రమం కాబట్టి దీనికి వచ్చిన మా మీడియా సోదరులందరికీ కూడా అందరికీ కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజెప్పాలని. బాలల, మహిళల సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసల అప్పారావు పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బాలల, మహిళల సంరక్షణ చట్టాల అమలు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసల అప్పారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ కేసల అప్పారావు మాట్లాడుతూ యువత చదువుతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రతిరోజు వివిధ మీడియా మాధ్యమాల్లో ఇటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి కౌన్సిలింగ్ నిర్వహించి బాల్య వివాహ నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించాలన్నారు. ఏదైతే బాలల కోసం రూపొందించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో మా సోదరులు చెప్పినట్టు అవన్నీ కూడా మానిటరింగ్ వాడి, అలాగే రికమెండేషన్స్ కూడా ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి రికమెండ్ చేసే అథారిటీ కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ ఉందండి. చైల్డ్ రైట్స్ కమిషన్ అంటే ఒక స్టాట్యూట్ బాడీ అన్నమాట. ఏవైతే బాలలకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వైలేషన్ జరుగుతాయో దాన్ని మానిటరింగ్ చేసి రికమెండ్ చేసి దాన్ని ఆ ఇష్యూని పరిష్కరించే అధికారం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కలిగిన సంస్థ బాలల హక్కుల కమిషన్. కేర్ విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, సంరక్షణ విషయంలో కానీ అందరూ సమిష్టిగా చేస్తే కానీ ఒక పిల్లడికి మనం ఈరోజు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోతుంది. చూస్తున్నాం ఈరోజు గత 5 సంవత్సరాలు నేను చూస్తుంటే ప్రస్తుతం కూడా పిల్లల్ని పెంచడం చాలా సమస్యగా తయారైంది. తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లలను పెంపకం అనేది చాలా సమస్యగా తయారైంది. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత పిల్లడు కూడా చదువుతో పాటు అసాంఘిక కార్యక్రమాలు కూడా చేయడంలో చాలా స్పీడ్గా ఉన్నారు. ఈరోజు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట ఆడపిల్లలు కొన్ని తప్పుడు పనులు చేయడానికి దూరంగా ఉండేవారు కొన్ని సందర్భాల్లో. ఈరోజు కూడా వాళ్ళు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నాం ఈరోజు ఎక్కడ చూసినా వయసుతో తేడా లేదు. ఇటువంటి మనం పిల్లలకి ఈరోజు మేము ఈ డైస్ మీద కూర్చున్న అందరం కూడా
ఇంటర్మీడియట్ లేకపోతే పీజీ లేకపోతే డిగ్రీ స్థాయిలో కూడా మాట్లాడవలసిన వాళ్ళు పిల్లల హక్కుల గురించి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదని. ఈరోజు దురదృష్టం ఏంటంటే 6వ తరగతి పిల్లలతో కూడా ఇవన్నీ డిస్కస్ చేయవలసిన పరిస్థితి దౌర్భాగ్యం ఏర్పడింది అందరికీ. 6వ తరగతి పిల్లలు కూడా అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు 6వ తరగతి పిల్లలు కూడా అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈరోజు. ఎక్కడ కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వన సంరక్షణ కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వాలని పాములపర్రు ఎంపీటీసీ సభ్యులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ముదునూరి వెంకట సోమరాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రు, చిలుకూరు, మంచినీటి చెరువు గట్టుపై గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. చిలుకూరు సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు గ్రామానికి సంబంధించి పరిశుభ్రత కార్యక్రమం చేపడుతున్నామని, ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమం గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు కొనసాగనుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోటరాము మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. గ్రామ సర్పంచ్ కేసన శాంతికుమారి, ఉప సర్పంచ్ వర్రే పెదరాఘవులు, చిలుకూరు మాజీ సర్పంచ్ బంగారు రాజు, చిలుకూరు కార్యదర్శి రవి, టీడీపీ నాయకులు కేసన యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించి స్వచ్ఛత కార్యక్రమంలోని ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని గవర్నమెంట్ వారు ఆదేశం ప్రకారంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేపట్టాము. ఇవాళ మొక్కలు నాటడం జరిగింది. రేపటి నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఏదో ఒక గ్రామానికి సంబంధించి మంచి కార్యక్రమం చేపట్టాలని మేమంతా కూడా నిశ్చయంతో ఉన్నాము. దీనికి మీరెవరికి అందరికీ ఇవాళ మా గ్రామానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా మా తరపు నుంచి అభినందనలు. ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన ప్రకారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారు కూడా ఉండిలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అయితే ప్రతి గ్రామంలోనూ కూడా ఇంతకనే పర్యావరణం అంటే చెట్లు నాటమని వచ్చింది. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా చెట్లు పోతున్నారు. అలాగే పరిశుభ్రత ఉంది. ఇంతకనే గ్రామాల్లో పారిశుద్ధ్యం ఉంటే ఇంతకనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే చెట్లు ఉండాలి. అది మన ప్రధానమంత్రి మోదీ గారు అన్నారు. దాన్ని యావత్ భారతదేశం అంతా కూడా అమలు చేస్తుంది. అంచేత అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు అందరూ కూడా మొక్కల నాటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. పూర్వం 100 ఏళ్ళలో ఉన్న మొక్కను కూడా ఆయన ఎక్కడికన్నా మీటింగ్ వస్తే ఎలిపేట్లకి అడ్డొస్తున్నాయని తీయించి ఆయన ఈ రోజున పర్యావరణానికే మన మొలకలకి వాతావరణం ఆ ఎఫెక్ట్ మన ఈ 2 నెలలు చూపించిందండి. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని మన మోడీ గారు ఆశయంతో ఈరోజు మొక్కలు నాటడం కార్యక్రమం పూర్తి చేయడం. శుభ్రంగా పాములపర్రు గ్రామం మన సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే తోటరాము గారు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ యాదగిరి గారు, గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమం మన దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిపై భక్తులకు అనుమానాలు, జంతువుల కొవ్వు ఎలా వచ్చిందో దర్యాప్తు చేయించాలంటూ డిమాండ్. పిఠాపురం మంగాయమ్మరావుపేటలో ఘనంగా గ్రామదేవత జాతర, పైడి తల్లి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం స్పష్టం చేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఉండి మండలం పాములపర్రు, చిలుకూరులో స్వచ్ఛతా హీ సేవ, గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటించిన స్థానిక ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.